బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన బీజేపీకి తమ సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అవుతున్నారు కర్ణాటకలోని తెలుగువారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ దెబ్బేంటో చూపిస్తామంటున్నారు. దక్షిణాదిలో బీజేపీ అంతో ఇంతో బలంగా ఉందంటే అది కర్ణాటక ఒక్కటే. ఈసారి ఎలాగైనా అక్కడ అధికారం దక్కించుకోవాలని కమలనాథులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రచారం ఊపందుకుంది. సోషల్ మీడియాలో దీనిపై భారీగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ, తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేస్తున్న సహాయ నిరాకరణకు ఓట్ల రూపంలోనే జవాబు చెప్పాలన్న ప్రచారం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. 2 వారాలుగా బెంగళూరు కేంద్రంగా సోషల్ మీడియాలో వస్తున్న అభిప్రాయాలు, పిలుపులు పరిశీలిస్తే తెలుగువాడి ప్రభావం ఎన్నికల్లో బీజేపీపై స్పష్టంగా చూపే అవకాశం ఉంది. కర్ణాటకలో తెలుగువారి ప్రభావం ఎక్కువే. ప్రధానంగా బెంగళూరులో జయనగర్, వైట్ఫీల్డ్, జేపీ నగర్, ఇందిరానగర్, కేఆర్పురం, సదాశివనగర్, ఉత్తరెల్లి ప్రాంతాల్లో తెలుగువారి ప్రాధాన్యం అధికంగా ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పలు ఐటీ కంపెనీలతో పాటు ప్రైవేట్ కంపెనీల్లోనూ పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. ఇక మైసూరు, బళ్ళారి, చిక్బల్లాపూర్, హాస్పేట, కోలార్, సింధనూర్, చిత్రదుర్గ వంటి ప్రాంతాల్లో ఏపీకి చెందిన వారు ఎన్నో ఏళ్ల నుంచి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండగా రాయలసీమకు చెందిన రెడ్డి, బలిజ సామాజిక వర్గాలకు చెందిన వారి సంఖ్య ఎక్కువ. ప్రధానంగా వ్యాపార రంగంలో కమ్మ, రెడ్డి వర్గాల ప్రభావం అధికంగా ఉంది. అక్కడ గెలుపోటములు శాసించేది వీరే. ముఖ్యంగా బెంగళూరు రియల్ ఎస్టేట్, లిక్కర్ రంగాల్లో తెలుగువారి ప్రభావం అధికంగా ఉంది. ఇక్కడ వీరి ఓట్లు కీలకం కానున్నాయి. అందుకే తెలుగువారిని మోసం చేసిన బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా తెలుగువారి సత్తా ఏంటో చూపాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే వీకెండ్స్ లో తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏపీ, తెలంగాణకు బీజేపీ చేస్తున్న అన్యాయంపై చర్చించాలన్న పిలుపునిస్తున్నారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమల్లో వైఫల్యంపై ముద్రించిన కరపత్రాలను ఈ చర్చల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహించాలని, బీజేపీ చేసిన అన్యాయం ప్రతి తెలుగువాడికి అర్థమయ్యేలా చెప్పి ఆ పార్టీకి కర్ణాటక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీకి కర్ణాటక ఎన్నికల్లో బుద్ధి చెబితే కానీ ఆ పార్టీ విధానాల్లో మార్పు రాదన్న అభిప్రాయం అక్కడి తెలుగువారిలో బలపడిపోయింది. రాష్ట్ర విభజనలో బీజేపీ పాత్ర ఉంది. ఇప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ తెలుగువారంటే లెక్క లేకుండా ఆ పార్టీ వ్యవహరిస్తోంది. అందుకే ఏ పార్టీకి ఓటేసినా పర్వాలేదు కానీ బీజేపీకి మాత్రం వేయొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి కర్ణాటకలో తెలుగువారు కొట్టే దెబ్బకు బీజేపీ అబ్బా అంటుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.